పాకిస్తాన్ చైనా వీళ్ళని ఐరన్ బ్రదర్స్ అంటారు. సో వీళ్ళకు ఒక మేజర్ సెట్ బ్యాక్. చూడండి, రష్యా యొక్క ఫారిన్ మినిస్టర్ సెర్గే లావ్రోవ్ అంటారు. ఈయన మాటకు రష్యాలో ఒక విలువ ఉంటుంది. ముఖ్యంగా వ్లాదిమిర్ పుతిన్ గారు చాలా రెస్పెక్టబుల్గా చూసే ఒక పొలిటీషియన్ సెర్గే లావ్రోవ్. ఎందుకంటే 2004 నుంచి 2024 అంటే ఇంకా 2025లో ఉన్నాము. గత 20 ఏళ్ల నుంచి కూడా రష్యా యొక్క ఫారిన్ మినిస్టర్ ఈయనే. మామూలుగా 6 నెలలకి సంవత్సరానికి అక్కడ ఈ ఆర్మీ జనరల్స్ అనండి, అడ్వైజర్స్ అనండి, ఎక్స్పర్ట్స్, శాస్త్రవేత్తలు వీళ్ళు మారిపోతూ ఉంటారు. అలాంటిది లాస్ట్ 20 ఇయర్స్ నుంచి రష్యాకు ఒక స్థిరమైన ఫారిన్ మినిస్టర్ సెర్గే లావ్రోవ్. ఇంకా చెప్పాలంటే G20 సమ్మిట్ ఢిల్లీలో జరిగినప్పుడు నరేంద్ర మోదీ గారు స్వయంగా సెర్గే లావ్రోవ్ వద్దకు వెళ్ళి మాట్లాడడం, రష్యా యొక్క ఫేస్ను మేము సేవ్ చేసాము అని చెప్పి ఆయనకి చెప్పడం, ఇది చాలా పెద్ద విషయంగా అందరూ మాట్లాడుకున్నారు. సో అలాంటి సెర్గే లావ్రోవ్ నిన్న ఏం మాట్లాడుతున్నారు అంటే, ఈ ఆఫ్ఘాన్ క్వాడ్ అని చెప్తున్నాము కదా, అంటే ఇప్పుడు మామూలుగా క్వాడ్ గ్రూప్ అంటే ఏంటి? అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా. సో ఈ 4 దేశాలు కలిసిన క్వాడ్ గ్రూప్. వీళ్ళు చైనాకు వ్యతిరేకంగా సౌత్ చైనా సీ వద్ద ఎన్నో మీటింగ్లు అలాగే నేవల్ డ్రిల్స్ కూడా నిర్వహిస్తూ ఉంటారు. మలబార్ ఎక్సర్సైజ్ అని అంటారు. సో ఇలాంటిదే మీకు ఆఫ్ఘాన్ క్వాడ్ అని ఇంకొక గ్రూప్ ఉందండి. ఇందులో మీరు చూసారనుకోండి, రష్యా, పాకిస్తాన్, చైనా, ఇరాన్. సో వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్పై ఒక కొత్త పాలసీ ఏంటి? ఆఫ్ఘాన్లో ఒక స్టెబిలిటీ ఉండాలి, వాళ్ళ సావర్నిటీని కాపాడాలి, ఆఫ్ఘనిస్తాన్ ఈ ప్రపంచంలో ఒక మంచి దేశంగా వాళ్ళు కనిపించాలి అని వీళ్ళ ప్రయత్నాలు. సో ఇదంతా వింటూ ఉంటే ఇది నిజమా, రియాలిటీయా? కాదు కదా. దీనినే మెక్సికన్ స్టాండ్ ఆఫ్ అని అంటారు. మీకు తెలుసా మెక్సికన్ స్టాండ్ ఆఫ్ అంటే? నేను మీపై తుపాకీ పెడితే మీరు నాపై తుపాకీ పెడతారు, పక్కన ఉన్నవాడు నా మీద పెడితే ఇటు ఉన్నవాడు అతని మీద పెడతాడు. సో అందరూ తుపాకులు పట్టుకొని, అంటే మీకు కొన్ని చిత్రాలు ఇలాంటి సన్నివేశాలు కూడా వస్తూ ఉంటాయి. సో దీన్నే మెక్సికన్ స్టాండ్ ఆఫ్ అంటారు. సో మొన్న ఈ మీటింగ్ జరిగింది. పాకిస్తాన్ వాడి గోడు మొదలుపెట్టాడు. ఏవండి, ఆఫ్ఘనిస్తాన్ ఒక మంచి దేశము కాదు, ఇక్కడ తాలిబాన్, తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్, బలూచ్ లిబరేషన్ ఆర్మీ, అలాగే మీకు మజీద్ బ్రిగేడ్, వీళ్ళందరూ కరుడుగట్టిన తీవ్రవాదులు. అంటే దెయ్యము వేదాలు వల్లించడం. పాకిస్తాన్ వాడు తీవ్రవాదము గురించి మాట్లాడుతున్నాడు. వీళ్ళు మాకు చాలా సమస్యగా మారారు. పాకిస్తాన్, అమెరికా యొక్క పాపము ఈ తాలిబాన్. అలాంటి తాలిబాన్కి వ్యతిరేకంగా ఇవాళ పాకిస్తాన్ వాడు మాట్లాడడం. సో ఇదంతా విన్న రష్యా యొక్క ఫారిన్ మినిస్టర్ సింపుల్గా ఒక మాట చెప్పారు. దీనికంతా సొల్యూషన్ ఏమిటి అంటే, భారత్ ఈ క్వాడ్ గ్రూపులో రావాలి. సో అనడము ఒక్కసారిగా పాకిస్తాన్, చైనా వాళ్ళు ఉలికి పడ్డారు. ఇంకా చెప్పాలంటే చైనా వాడు కూడా ఎస్ కరెక్ట్, ఇండియా ఉండాలి ఈ గ్రూప్లో అని అంటాడు. ఎందుకు? ఇవాళ వాడు మన దారిలోకి వచ్చాడు. పాకిస్తాన్ వాడు మాత్రం అసలు ఏం మాట్లాడుతున్నారండి? ఆఫ్ఘనిస్తాన్ క్వాడ్కిను భారత్కు ఏంటి సంబంధము అంటే, టోటల్గా మాకేరా సంబంధము ఉంది. తాలిబాన్ నిన్నే శత్రువులాగా చూస్తున్నారు. పాకిస్తాన్లో డూరాండ్ లైన్ వద్ద ఉండే ఎన్నో ప్రాంతాలను ఇవాళ తాలిబాన్ వాళ్ళు ఏం చేశారు? కబ్జా చేసుకున్నారు. నీ భూభాగం, వాళ్ళు నిన్ను శత్రువులా చూస్తున్నారు. అలాంటిది నువ్వు ఆఫ్ఘనిస్తాన్కి ఏం మంచి చేస్తావు? అదే భారత్ అన్నావు అనుకో, మొన్నటికి మొన్న దుబాయ్లో మన ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిస్రీ, ఈయన వాళ్ళ ఫారిన్ మినిస్టర్తో మాట్లాడుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ ఫారిన్ మినిస్టర్తో దుబాయ్లో ఒక మీటింగ్. సో మీకు ఇంకా ఎలాంటి సహాయం కావాలి? ఫండింగ్ కావాలా? ఇంకా మీకు ఇలాగ గోధుమ అనండి, చక్కెర అనండి, కాయగూరలు అనండి, ఇంకా ఏం కావాలో మనం అడుగుతున్నాం. అయ్యో, ఇప్పుడే మీరు చేసిన సహాయం చాలా ఎక్కువైందండి, మేము ఎలా తిరిగి ఇవ్వాలని ఆలోచిస్తున్నాము. దయచేసి మీ విమానాలను ఆఫ్ఘనిస్తాన్ దాకా, కాబూల్ దాకా మీరు తీసుకురండి. మీ వ్యాపారులనంతా మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్కి వచ్చి వ్యాపారాలు మొదలు పెట్టమనండి. ఇది ఆఫ్ఘనిస్తాన్ మనకిస్తున్న ప్రపోజల్. వాళ్ళు పాకిస్తాన్తో ఏం చేస్తున్నారండి? దొరికితే కొడుతున్నారు. పాకిస్తాన్ ఆర్మీని తరిమి ఈ సరిహద్దుల్లో నుంచి వాళ్ళు గెంటి వేస్తున్నారు. సో అలాంటి పాకిస్తాన్ తాలిబాన్ గురించి మాట్లాడినప్పుడు సెర్గే లావ్రోవ్ ఏం చెప్తున్నారు? భారత్ ఇందులోకి వస్తే, ఈ గ్రూప్లోకి వస్తే మన అందరికీ కూడా మంచిది. సో ఇక్కడే ట్విస్ట్. ఇదే మేజర్ సెట్ బ్యాక్ టు పాకిస్తాన్.
ఇక్కడ జరిగింది ఏంటంటే ఈలాన్ మస్క్ గారు మొన్న ఏమన్నారు, అమెరికా ఆఫ్ఘనిస్తాన్కి ఎందుకండి ఇంతంత సహాయం చేయడం, ఎందుకు ఇంతంత డబ్బు ఇవ్వడము, ప్రతి వారం ఇంత డబ్బు ఎందుకు పంపిస్తున్నారు, అవసరం లేదు కదా. సో ఇమీడియట్గా జనవరి 20 వచ్చిననే డొనాల్డ్ ట్రంప్ గారు ఏం చేస్తారు, ఆపేస్తారు. ఈ ఫండింగ్ మనం ఇవ్వక్కర్లేదు. మరి ఆఫ్ఘనిస్తాన్కి ఎవరు సహాయం చేస్తారు, పాకిస్తాన్ చేస్తుందా, చైనా చేస్తుందా, ఇంకా రష్యా కూడా ఈ సహాయం చెయ్యలేరు. ఒక్క భారతే మీకు ఆఫ్ఘనిస్తాన్ని ఆదుకుంటుంది. సో ఇది వాళ్లకు బాగా తెలుసు. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, అవునండి భారత్ ఈ గ్రూపులో ఉంటే మాకు ఉపయోగము. అంటే ఏంటి, పాకిస్తాన్ని ఇంటికి పంపించేయండి, భారత్ను తీసుకురండి, ఈ గ్రూప్ చాలా బాగుంటుంది. మీరు ఇంకొక విషయాన్ని గమనించాలి, పాకిస్తాన్ అన్నప్పుడు ఈ గ్రూపులోనే ఈరాన్ అనబడే అతి ముఖ్యమైన దేశము ఉంది. పాకిస్తాన్కి ఈరాన్ మధ్య చాలా పెద్ద శత్రుత్వం. బలూచిస్తాన్ సరిహద్దుల్లో మీకు భీకరమైన దాడులు ఈరాన్ వాళ్ళు చేశారు. పాకిస్తాన్ సైనికులు ఎంతోమంది మరణించారు. అలాంటప్పుడు ఈరాన్ కూడా ఏమంటుంది, అవునవును భారత్ ఉంటేనే బాగుంటుంది. అంటే ఒక్క పాకిస్తాన్ని మీరు పక్కన పెట్టారు అనుకోండి, రష్యా, చైనా, మీకు ఈరాన్, వీళ్ళు భారత్కే సపోర్ట్గా నిలబడతారు. మరి మనము చేరతామా అంటే పాకిస్తాన్ని పంపించేయండి, అప్పుడు మేము ఆలోచిస్తాము అని అంటాం. ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇదంతా కూడా మాస్కో యొక్క పాలసీ అండి. దీన్నే మాస్కో ఫార్మెట్ అంటారు. దాని ప్రకారం వాళ్ళు ఏం ఆలోచిస్తారు, ఒక పెద్ద దేశం కదా, సో ఈ దేశము ఇప్పుడు వీళ్ళు జపాన్తో యుద్ధము చెయ్యాలి, అప్పుడేం చేస్తారు, చైనా సహాయం తీసుకుంటారు. ఇవాళ యుక్రెయిన్తో యుద్ధము కదా, పొరుగు దేశం బెలారస్కు ఆయుధాలను ఇచ్చి యుక్రెయిన్పై దాడులు చేయిస్తారు. అదే సెంట్రల్ ఏషియా అన్నారు అనుకోండి, భారత్కి తిరుగు ఉండదు. కాబట్టి ఈ గ్రూప్లో ఇండియా ఉండాలి, భారత్ ఉంటే మనకు మంచిది. అంటే ఏంటి, రష్యా, ఈరాన్, ఆఫ్ఘనిస్తాన్, భారత్. సో చైనా కలిస్తే కలుస్తుంది, లేకపోయినా ఏ ఇబ్బంది లేదు. సెంట్రల్ ఏషియా అన్నప్పుడు, ఆఫ్ఘాన్ క్వాడ్ అన్నప్పుడు ఖచ్చితంగా భారత్ ఇందులో ఉండాలి అని చెప్పి రష్యా పట్టుపడ్డం. ఇది చైనాకు, పాకిస్తాన్కి ఇవాళ ఒక మేజర్ సమస్యగా ఉంది. ఒకవేళ మనం ఎంటర్ అయ్యేమో అనుకోండి, ఇమీడియట్గా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళే కదా ఆనందపడతారు. ఎందుకంటే వాళ్ళ దేశములో మనం ఎంతంత స్కూళ్ళు అనండి, కాలేజీలు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, యూనివర్సిటీలు, క్రికెట్ గ్రౌండ్లు, డ్యాములు, ఇలా ఎన్ని కట్టించాం. కాబట్టి ఎవరూ చెయ్యని పని మనం చేసాం. ఇవాళ అమెరికా, డొనాల్డ్ ట్రంప్ ఆయన ఏమంటాడు, రష్యా, భారత్ వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోనియండి, ఆఫ్ఘాన్ క్వాడ్ అనండి, ఇంకొక క్వాడ్ ఏమైనా చేసుకోండి, నాకు నా దేశమే ముఖ్యము, రష్యాతో నాకు స్నేహము కావాలి, భారత్తో ఒక మంచి వ్యాపారము కావాలి, 2,50,000 కోట్ల రూపాయలు నేను ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నాను, వాళ్ళు నా మిత్రదేశము, కాబట్టి వాళ్ళు ఏం చేసుకున్నా నాకు ఇబ్బంది లేదు, కానీ చైనాను మాత్రం నేను విడిచిపెట్టను. సో ఇలా రష్యా వాళ్ళేమో పాకిస్తాన్కి వ్యతిరేకంగా, అమెరికా వాళ్ళేమో చైనాకు వ్యతిరేకంగా. సో ఓవరాల్గా చూశారనుకోండి, రష్యా యొక్క ఈ ప్లాన్ అంటే వ్లాదిమిర్ పుతిన్, డొనాల్డ్ ట్రంప్ యొక్క స్నేహము మెల్లమెల్లగా చైనా, పాకిస్తాన్లకు సమస్యగా మారబోతుందనేది క్లియర్గా మనకు తెలుస్తుంది. కాబట్టే ఇదంతా గమనించే టైమింగ్ని చూశారు అనుకోండి, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య ఒక యుద్ధ వాతావరణము. ఈ టైంలో మీకు రష్యా యొక్క ఫారిన్ మినిస్టర్ ఆయన ఏం మాట్లాడుతున్నారు, ఆఫ్ఘాన్ క్వాడ్లో భారత్ను తీసుకురండి, వాళ్ళు ఉంటేనే ఇది మంచిది అని చెప్పి ఆయన చెప్తున్నాడు. అంటే ఈ జియో పాలిటిక్స్ చూడు, ఒక్క పాకిస్తాన్ని పక్కన పెడితే ఈ ఆఫ్ఘనిస్తాన్ అనబడే దేశము ఎంత క్రిటికల్ అంటే మన వ్యాపారానికి మనం అనుకుంటున్న 3.2 ట్రిలియన్ అనబడే టార్గెట్ మీకు ఈ ఆఫ్ఘనిస్తాన్ మీద ఆధారపడి ఉంది. రష్యా దాకా వెళ్ళే మార్గము చాలా చాలా స్మూత్గా ఉండాలి. కాబట్టే మనము కూడా ఒకవేళ ఆఫ్ఘాన్ క్వాడ్ అంటే ఎస్ మేము కూడా జాయిన్ అవుతాము అని అంటాం. అంటే ఆ క్వాడ్లోనూ మనం ఉంటాము, ఇక్కడ రష్యా క్వాడ్లో కూడా మనమే ఉంటాము అన్నప్పుడు భారత్ యొక్క ఇంపార్టెన్స్, వీళ్ళు ఇండియా గురించి ఏం ఆలోచిస్తున్నారో ఒక్కసారి మీకు అర్థమై ఉంటుంది. మరి ఈ ఆఫ్ఘాన్ క్వాడ్లో మనము చేరాలా చేరకూడదా మీరు ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.